విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త వినిపించింది. రంజాన్ పండుగ సందర్భంగా అదనంగా మరో 2 రోజులు సెలవులు ఇస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. మార్చి 31న సోమవారం ఈద్ ఉల్ ఫితర్ పండుగ ఉంది. ఈ రోజు ఎలాగో పాఠశాలలకు సెలవు. రంజాన్ పండుగ ముందు రోజు, తర్వాతి రోజు కూడా సెలవు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఇక శుక్రవారం అంటే ఇవాళ జుమాతుల్ విద్యా షబ్ ఏ ఖతర్ అంటూ ఆ రోజు సెలవు ఇచ్చారు. అయితే అది ఆప్షనల్ హాలిడే మంజూరు చేసింది. మైనార్టీ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. రంజాన్ పండుగ మార్చి 31వ తేదీన, ఆ తర్వాతి రోజు ఏప్రిల్ 1వ తేదీన కూడా ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ఇచ్చింది. దీంతో కలిపి రంజాన్ పండుగ సందర్భంగా ప్రభుత్వం మొత్తం 3 సెలవులు ప్రకటించింది. 2 సాధారణ సెలవులతో పాటు ఒక ఐచ్ఛిక సెలవు ఇవ్వడంతో విద్యార్థులు పండుగ చేసుకుంటున్నారు. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ప్రభుత్వ కార్యాలయాలకు కేంద్రం సెలవు ప్రకటించింది. ఈ మేరకు ప్రకటన జారీ కూడా చేసింది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రభుత్వ రంగ పరిశ్రమలకు సెలవు ఉంటుందని తెలిపింది. కాగా అదే రోజున తెలంగాణ, ఏపీలోనూ పబ్లిక్ హాలిడే ఉంది. స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులు మూసివేయనున్నారు.